జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా ఇది రెండో ప్రమాద హెచ్చరిక మూడో ప్రమాద హెచ్చరిక అని సముద్ర తీర ప్రాంతాలలో ఇస్తారు కదా. ఇక ఇది ఫైనల్ హెచ్చరికనే. ఎందుకంటే హరీష్ రావు అన్నట్టయినా మీ దగ్గరకు వచ్చి అనేక హామీలు ఇస్తాడు. ఆయనే కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇచ్చిన హామీల పరిస్థితి ఏందో మీకు చెప్తా. జూబ్లీ హిల్స్ ప్రజలను ఉద్దేశించి ఏమంటున్నంటే, నేను కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి మాట్లాడట రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటా అని స్పష్టం చేసాడు. రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మీరు బయటకు రావడానికి బాధ్యత తీసుకుంటాడట. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇటు జూబ్లీ హిల్స్ ప్రజలు కానీ ఓటర్లు కానీ మిగతా రాష్ట్రంలో వాళ్ళు కానీ బాధ్యత కొంచెం వేరే పదాలు ఎందుకు వాడినంటే, నేను మీ ఊరి దత్తత తీసుకుంటా, మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దత్తత తీసుకుంటా అన్నాడు అనుకో. ఒకవేళ ఇక నా సొంటలు ఉంటారు కదా, ఈయన దత్తత తీసుకున్న చరిత్ర మొత్తం తీసి బయట పెడతాం కదా, అట్లా అందుకే దత్తత అనే పదం వాడతలేడు హరీష్ రావు. మీకు తెలిసో తెలియదో హరీష్ రావు దత్తత తీసుకున్న ఏ ఊరు కూడా ఇప్పటిదాకా బాగుపడలే. ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా కమెంట్ చేస్తుంటే ఏరి పోయి తిరుగుదామంటే తిరుగుదాం, అన్ని ఊర్లకు పోదాం. మునుగోడులా అడ్డగోలుగా దత్తత తీసుకురు ఉప ఎన్నికప్పుడు రాజగోపాల్ రెడ్డి దగ్గర. ఉప ఎన్నికప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఊరిని 100 మంది మస్తు మంది ఉండే కదా అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా సంతలో దునపోతులను కొన్నట్టు చాలామంది ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క మంత్రి మండలాన్ని మొత్తం దత్తత తీసుకురు. మునుగోడులో నాణ్య వండబెట్టిరు. హుజురాబాద్లో చాలా వరకు దత్తత తీసుకుంటామన్నారు. ఏడిగోతాడికి దత్తత తీసుకుంటామన్నారు. అదే అన్న వండి హరీష్ రావు అయితే ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలో కాళేశ్వరం మొదటి ఫలితం తెలంగాణలో ఎవరికైనా దక్కిందా అంటే అది మీకే దక్కిందని, ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గానికి అదే ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు. ఇట్లా దత్తత అనే పేరు తీస్తే పాత ఏడాది అవుతారు అని చెప్పి దత్తతను తీయకుండా మీ బాధ్యత నేను సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటా అంటుండు. ఇక మీకు ఇక అరే గిట్లే ఊరుతారు రాబాయి తెల్లారైతే హరీష్ రావు మీద అనేటోడు ఎవడని ఉంటే ఇక చూడురి మీకు ఆధారాలు కూడా పెడతా. పోతరాజు రమేష్ అన్నటోడు హరీష్ రావు మీద ఇప్పటిదాకా ఆధారాలు లేకుండా ఏ వార్త కూడా చదవలే. ఇగో ఇది క్లారిటీ ఉంచుకోరు. ఇగో చూడురి, దత్తత పేరుతో దగా చేసిన హరీష్ రావు అడుగు పెడితే భస్మమే. మామ వాసాల మరిని మట్టు పెడితే అల్లుడు కొలుగురుని కుంపం ఉంచిండి అని చెప్పేసి నేను గతంలో వార్త చేసిన. ఇది ఎప్పుడు దాదాపుగా 1 year ఎగో. ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గారి నియోజకవర్గం కొలుగూరు గ్రామాన్ని హరీష్ రావు దత్తత తీసుకోండు. ఆ ఊరిలో జేసీబీ తనంగా స్వయంగా ఆయనంతా ఆయన నడిపి ఇల్లు కూడా కొట్టిండు. మీ అందరికి ఇల్లు కట్టిస్తా అని. ఒక్క ఇల్లు కట్టించిన పాపన పోలే. ఇక పాపం ఈ ముసలవ కొడుకు అలా చనిపోతే చనిపోయినప్పటి నుంచి దినాలు అయ్యేదాకా టెంట్ వేసుకొని ఉన్నారాడ. ఇల్లు లేదు. మీరు నమ్మాలి. మీరు ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. అటు వాసాల మరిలా కేసీఆర్ మొత్తం ఇళ్ళని గులగొట్టిండు. ఇవారికి ఇల్లు కట్టియలే. ఇప్పుడు ఇందిరా మిన్లు ఏమో వస్తున్నాయట. ఇగో ఆయన సృష్టించిన విధ్వంసం అంతా ఇగో ఈ టెంట్ ఇగో పాపం ఇప్పుడు కట్టిస్తామని కొలగొట్టి కట్టిస్తా అని కొలగొట్టిండు. మొత్తం సాంక్షన్ అయింది. నెల వరకు రిలీజ్ అవుతుంది అన్నాడు. ఇక అటే పోయిండు. దత్తం తీసుకుని అటే పోయిండు. ఇల్లు లేదు. పెద్ద బాగుంది కొలగొట్టిండు. ఇక పెద్ద గోసాయి గోదరపట్టంలో రేకులు కట్టుకొని ఎలా తీసుకుంటున్నాం. మరి పెద్ద ఇల్లు దత్తా తీసుకుంటా అన్నాడు. అటే వేయండి అని చెప్తున్నారు మంచిగా క్లియర్గా. హరీష్ రావు వచ్చి మీకు పెంకుటిల్లు తీసేయాల మొత్తం డబుల్ బెడ్రూమ్ 2 నెలలు ఇస్తా అని చెప్పి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. కట్టిస్తానన్నాడు. కూలగొట్టిండు. ఇట్లా బట్టి అందరి కూలగొట్టిండు. మాది కూడా కూలగొట్టిండు హరీష్ రావు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయినప్పుడు కూడా ఇక్కడ అసలు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదా ఈ ఊర్లో? ఇంత ఒక డబుల్ బెడ్రూమ్ లేదు. ఇది ఇప్పుడు ఈయనే కూల్చేతల గురించి మాట్లాడతాడు. ఎవరు? హరీష్ రావు. కూల్చొద్దంటే మీ పేదోళ్ళ ఇండ్లు కూల్చొద్దంటే మీరు హైడ్రా రావద్దంటే మీరు బీఆర్ఎస్ కోటేయాలి, కాంగ్రెస్ కోటేయద్దు అంటుండు. ఇక కూల్చుడు మొదలుపెట్టింది ఎవరు? వేలాది కుటుంబాలు రోడ్డున పడేసింది ఎవరు? దత్తత పేరుతోటి దగా, ప్రాజెక్టుల పేరుతోటి ముంపు గ్రామాలు మొత్తం గ్రామాలే ముంచేసి వాళ్ళని రోడ్డున పడేత్తిరి. మీరు దగా అయ్యింది ఎవరిని? మీరు ముంచంది ఎవరిని? ఇక చూడరు. ఉన్న ఇల్లు కూల్చేసిన తోట ఇల్లు కట్టిస్తామన్నాడు. అక్కడ దిక్కు లేదు అంటే మాటలు కొంతమంది ముందే ఈ వ్యక్తి చనిపోయినానే చాలా దారుణం, బాధ అనిపిస్తుంది పాపం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చూస్తే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది పాపం. ఆ అమ్మ ఎట్లున్నదో ఏం కథం కానీ ఏడాది ఇవారు కూడా ఇల్లు కట్టియాలి. ఆడ కొలుగూరు గ్రామంలో దత్తత తీసుకొని ఆ ఊరిని ఏడికాడిని ఏడిచిపెట్టిండు. వాసాల మరిలో వాళ్ళ మామ దత్తత తీసుకొని ఆడిని ఏడిచిపెట్టిరు. హుజూరాబాద్లో కుల సంఘాలకైతే ఇక నేను అప్పుడు వేరే ఛానల్లో పనిచేస్తుంటుంటే నేను పోయి మైక్లాడుకొని పోయేటోండి వీళ్ళు ఎంబడ.
ఆ కాలువ హుజురాబాద్లో కాలువలో పొంటే ఇగో ఇది ఈ సంఘానికి, ఇది ఆటో సంఘానికి, ఇది ఇటో సంఘానికి, ఆటో సంఘానికి. ఏడ పడితే ఆడ భూములు ఇసుకొచ్చారు. హుజురాబాద్లో ఎవరు ఉంటే కామెంట్ చేయరు. మరి సంఘాలకు భూములు ఉన్నాయా, అవి ఏమైనాయో మరి చూడాలి. ఈటల రాజేంద్ర ఓడగొట్టడానికి వాళ్ళు ఏని ప్రయత్నం అంటూ లేదు. ఆడా దెబ్బ పడ్డది. మునుగోడుకు పోయారు. మునుగోడులు ఎక్కడ పడతాడు దత్త తీసుకున్నారు. ఈ వారికి ఏడ కూడా పత్తట్లేరు. మరి ఇట్లా దత్తత పేరుతోటి దగా చేసిన నువ్వు కూల్చివేతల గురించి మాట్లాడతావా హరీష్ రావు? నువ్వు అసలు అర్హత ఉందా? సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటా అని చెప్తే జనాలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? పాపం జూబ్లీ హిల్స్ ఓటర్లకు తెలియదేమో అని చెప్పి చెప్తున్నా. ఇక ఊర్లల్లో గిట్లా మోసం చేసి వచ్చిండు. ఏమన్నా అదేదో ఇక ఆ భాష ఎందుకులే కానీ ఊర్లలో మమ్మల్ని దగా చేసి మమ్మల్ని మాయమాటలు చెప్పి ముంచి వచ్చిన వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పబోతుండే. ఇక మీ ఇష్టం. ఇక మీరు నమ్మి ముంచడానికే ఓడెత్తారా? హైడ్రా పేరుతోటి భూములు కబ్జా చేయకుండా మీ నగరమే, మీ జూబ్లీ హిల్సే మునిగిపోకుండా కాపాడే వాళ్ళకి వేస్తారా, ఇంకెవరికైనా వేస్తారా? మీకు నేను ఒక్క ముచ్చట చెప్తున్నా, మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోరు. కానీ బాగా ఆలోచించుర్రి. గత చరిత్ర చూడుర్రి. 5-10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సంసారం మనకైన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి చూడుర్రి. ఇచ్చిన మాటలు ఎక్కడ నెరవేర్చలేదు చూడుర్రి. ఇష్టారీతిన వందలాది వేలాది మందిని రోడ్డు పాలు చేసినటువంటి నాయకులు ఇవాళ వచ్చి మిమ్మల్ని మేము కాపాడతామని చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు? మరి దత్తత తీసుకునేవన్నీ ఏమి అయిపోయినాయి? ముందుగా దత్తత గ్రామాలన్నా కనీసం బాగుపడాలి కదా. 5 ఏళ్ళే 7-8 ఏళ్ళే ఒక ఏ ఊరికో పోయినా నేను. ఇది ఎవరు మునుగోడు నియోజకవర్గంలో అదేదో ఊరికి పోయినా నేను. సంస్థ నారాయణపూరేనా ఇంకెక్కడికో పోయినా నేను. అది ఎక్కడుందో ఆడ అన్నాడు ఆయనే, ఒక పెద్ద మనిషి. అప్పుడు 20-30 కార్లు వచ్చినాయి మా ఊర్లో తెగేసుకొని పోయినాం. ఎవరు వచ్చినట్టు హరీష్ రావు వచ్చిన పోయినాం. ఆడ ఒక కొబ్బరికాయ కొట్టిండు. నీళ్ళు మీకు వస్తాయి అని అన్నాడు. ఇదివరకు పత్తకు లేడు, నీళ్ళు లేవు, మనిషి లేడు అని చెప్పేసి చెప్పబట్టి ఆయన. మీకు ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే అది కూడా ప్లే చేస్తాను నెక్స్ట్గా. నిన్ననే తీసుకొచ్చినాం కదా. అట్లా ఆ ఏరియా పాపం మొత్తం పత్తే పెట్టుకుంటారు. ఇక నీళ్ళు లేవు వాళ్ళకి. వరేసుకుందామంటే నీళ్ళు లేవట. ఇంకో పెద్ద మనిషి రాజన్న ఏదో ఉండే కదా, ఇది మీకు చూపిస్తాగు. ఒక ఆయన అయితే మా ఏరియాకి దమ్మున్న మొగోడు ఎవరో నీళ్ళు తెచ్చిన నీళ్ళు తెరని అన్నాడు. నీళ్ళు తెచ్చి మాట్లాడు రాయంటుడు ఈ పెద్ద మనిషికి. ఇది మునుగోడు దగ్గరనే సంస్థ నారాయణపూర్లా. ఒకసారి ఎడూరి ఏం చేయలే. రాచకొండ గుట్టలకు నీళ్ళు ఎవరైతే ఇచ్చిందో ఆడే ముందు ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. రాచకొండ గుట్టలకు నీళ్లు తెచ్చి మాట్లాడరు ఏమో కూడా అని అంటుడు. 10 ఏళ్లలో 1 కోటి ఎకరాల మాగాని చేసినామన్నారు. తెలంగాణ మొత్తం తెలంగాణ బంగారు తునికైందన్నారు. ఈ మనిషి మాట్లాడే వెనకాల డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఆ వీడియో ఒక్కసారి చూపిస్తాం మీకు. మేము తీసుకొచ్చిందే వాంగిలో వచ్చింది కదా. సో కేసీఆర్ ఈయన అంటుండే కదా 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించినామని హరీష్ రావు అంటుండే కదా. ఆ డబుల్ బెడ్రూమ్ల సంగతి కూడా చూపిస్తాం. ఒక్కటే నిమిషం లైన్లోనే ఉంటారు మీరు. మీకు వీళ్ళ భాగవతం అంతా తెలవాలి. ఏమో అనుకుంటారు వీళ్ళంతా. ఇగో నేనే ఇది డబుల్ బెడ్రూమ్ చూడరు. ఇగో ఇవి వెనకాలన్నీ వీళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్లకి ఇవి. ఇగో ఈ తీగలు కనబడుతున్నాయా, సలాగలు కనబడుతున్నాయా? మొత్తం భూమి పాలు చేసిర్రు. ప్రజాధనాన్ని సొమ్మును మొత్తం భూమి మట్టిపాలు చేసి పడేసిరు గత 10 ఏళ్ళ. ఇష్టం వచ్చినట్టు ఇవి వేసి పిల్లర్లు అట్లే వదిలేసిరు. ఇదివరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదా సంస్థ నారాయణపూర్లా అంత పెద్ద ఊర్లా ఒక్క డబుల్ బెడ్రూమ్ అంటే మీకు ఈ పిల్లలు కాక ఇంకో డబుల్ బెడ్రూమ్ చూపెట్టరు నాకు. నేను ఈ మొత్తం ఈ జర్నలిజమే వదిలేస్తా. ఛాలెంజ్ చేస్తారేమో చేయరు. ఇందిరా మిల్లు 60-70 ఇండ్లు అవుతున్నాయట. ఆడ తిరిగినాం, అవి కూడా ఉన్నాయి. సో ఇంత దారుణమైన పరిస్థితిలో తెలంగాణ నెట్టేసి 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించినామని చెప్పుకోవడానికి ఏమన్నా సిగ్గుపడాలి. 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టించారు కరెక్టే. ఒక్క హైదరాబాద్లో 1,00,000 కట్టించినా అని అనుకోబడుతుంది. ఆ కట్టినాయని ఏమని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పై చిలుకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్లు ఎన్నో తెలుసా? కేవలం 16,000 ప్రొసీడింగ్లే. మరి కట్టినాయని ఏం చేసుకుంటావు? జోలు పెట్టుకొని వేడి కాదు. ప్రజాసొమ్ము మొత్తం దుర్వినియోగం నిధులంతా. డబుల్ బెడ్రూమ్లు ఏడాడ కూలిపోయి శిథిలావస్థ చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారి ఉన్న పైసలన్నీ అవి ఉపయోగాలకు రాకపోయాయి. ఏడదుడు బొందల గడకే కడితివి. ఇక జాగలేని కాడ అయితే అది అటే ఇక మీరు గుంజుకోంగా మిగిలిన భూములు భూములే లేకుండా అయిపోయాయి. సో ఇట్లా హరీష్ రావు మంత్రుల మధ్య తండ్లాట నడుతుందని చెప్పేసి హరీష్ రావు మరి నువ్వు దత్తత తీసుకున్న ఊర్లన్నీ ఏమైనాయి?
నీ మామ దత్త తీసుకున్న ఊర్లన్నీ ఏమైపోయినాయి. ఇంకేంటంటే ఇంత దారాదుడిగో మనం ఇవి ఆయన చుట్టూ ఉండేటోళ్ళే ఆయనకు వెట్టి శాఖరు అంటే ఇగో ఈయన వాళ్ళ కింద బానిస లెక్క. ఇగో కేటీఆర్ను కేసీఆర్తో మాట్లాడి ఎందుకు నువ్వు మంత్రికి ఎలగబెట్టినావు? నీ కేటీఆర్ కంటే ముందే మంత్రివి నువ్వు, తెలంగాణ రాకముందు నుంచే మంత్రివి నువ్వు. ఇంకా కేటీఆర్ను అడుగుతాడట, వాళ్ళని అడిగే చేస్తాడట. అది కూడా యాద పెట్టుకోరి. ఈయన సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి చేయదాటిపోయింది, అయిపోయింది ఇక. ఎందుకంటే సొంతంగా నిర్ణయం తీసుకుంటే ఏడ ఊడగొడుతారో పార్టీకి ఎలా కొడుతారో అని భయం. ఇగో హరీష్ రావు అట కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి మాట్లాడినాక మిమ్మల్ని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాడట. ఒక్క ముచ్చట చేసే పని పక్క పెట్టేసిరు భయ్. మీరు వీరి డిస్కషన్ అంతా పక్క పెట్టేద్దాం. జూబ్లీ హిల్స్ మరి ఇప్పుడు హైదరాబాద్ అంతా అసలు ప్రపంచ స్థాయి నగరమైంది కదా. మరి దాంట్లో వీళ్ళు ఇంకా నువ్వు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా నువ్వు కొత్తగా పైకి తీసుకొచ్చేది ఏంది? అలా డెవలప్ అయ్యే ఉండాలి కదా. మరి నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం, మీరు చెప్తున్న లెక్కల ప్రకారం గత 10 ఏళ్ళల్లో అదేంది జూబ్లీ హిల్స్ కూడా బాగా అద్భుతంగా డెవలప్ అయ్యే ఉండాలి కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా. మీరు ఇంకా కూడా ఆ సంఘానికి జాగిస్తాం, ఈ సంఘానికి జాగిస్తాం, అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, మేము జూబ్లీ హిల్స్ డెవలప్ చేస్తామని ఇప్పుడు కొత్తగా ఎప్పుడైంది? మీరు ఏం చేసిరో చెప్పుకోవాలి కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జూబ్లీ హిల్స్కి పోతే గత 10 ఏళ్ల కాలంలో మీ మాగంటి గోపీనాథ్ గారి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ఏం చేసిరో చెప్పాలి, మీరేం చేసిరో చెప్పుకోవాలి. ఇక చేస్తామని చెప్పుకోవడానికి ఏమన్నా ఉండాలి. ఇక ఇదివరకు ఏలైనా ఒప్పుకున్నట్టే కదా. వీళ్ళట జూబ్లీ హిల్స్ అందరూ పైకి తీసుకొస్తారట హరీష్ రావు, పైకి తీసుకురాలేదని ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నట్టు లెక్క. సో ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. జూబ్లీ హిల్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి.